హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. ఎండ వేడి, నోరేమో చప్పగా ఉంది, ఆకలే లేదు, ఏమి తినాలనిపించట్లేదు అనిపిస్తుందా? అలాంటప్పుడు ఈ గ్రీన్ దహీ కర్రీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నోటికి ఎంతో రుచిగా ఉండి లొట్టలేసుకుంటూ తినేస్తారు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీని కాంబినేషన్ లో మధ్య మధ్య నంచుకోవడానికి వంకాయ బజ్జీ సూపర్ గా ఉంటుంది. ఒక పెద్ద వంకాయను ఇలా స్టవ్ మీద కాల్చండి. పొట్టంతా తీసేసి ఇలా తొడిమ తీయకుండా చక్కగా ఘాట్లు పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యపు పిండి, మీ రుచికి సరిపడా మిరియాల పొడి, ఉప్పు వేసి నీళ్లు పోసి ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేయండి. అందులో ఈ వంకాయను బాగా దొర్లించి పిండి బాగా పట్టించండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 గరిటెల నూనె వేసి వేడి అయ్యాక ఈ బజ్జీని చూపిస్తున్నట్లుగా అటు ఇటు బాగా వేయించండి. ఇంకేముంది, ఇది రెడీ. ఇప్పుడు మన అసలైన గ్రీన్ దహీ కర్రీ కోసం ఒక మిక్సీ జార్లో 6-7 రెబ్బల పుదీనా ఆకులు, ఓ గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా 3 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసి చక్కగా మిక్సీ పట్టండి ఇలాగా. ఇప్పుడు పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఇంగువ, చివరగా కరివేపాకు వేసి వేయించిన తాలింపులో మనం మిక్సీ పట్టిన కొత్తిమీర, పుదీనాలను వేసి సరిపడా ఉప్పు వేసి 2 స్పూన్ల నీరు పోసి చక్కగా ఇలా వేయించండి. చివరిగా చిటికెడు మామిడికాయ పొడి వేసి కలిపి దించేయండి. దీనిని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక గిన్నెలో మంచి గడ్డ పెరుగు ఒక కప్పుడు తీసుకొని ఇలా విస్కర్ తో బాగా విస్క్ చేయండి. స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వేయించిన కొత్తిమీర, పుదీనా ముద్దను వేసి అంతా కలిసేలా ఇలా బాగా కలపండి. ఇలా కలిపాక 2 స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న కీరా దోస ముక్కలు కూడా వేసి కలిపి సర్వ్ చేశారంటే స్పైసీగా, జ్యూసీగా, కాస్త ట్యాంగీగా, అక్కడక్కడ కీరా దోస పలుకులు తగులుతూ మరో మాట మాట్లాడకుండా చల్లగా ప్లేట్ ఖాళీ చేస్తారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.